ఈ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ ఎందుకు మంచిదో ఈ రోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. అసలు ఎందుకు ఈ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ వాడాలి అంటే, అయితే వాటర్ ప్యూరిఫైయర్ ఇంతకు ముందు మనకు వచ్చింది. బట్ ఈ రోజు మార్కెట్ తో పోటీ పడే విధంగా, ఎందుకంటే వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి మనకి కూడా అంటే ఒరిజినల్ గా ఇంత అవసరం లేదు. బట్ ఎక్స్ట్రా సేఫ్టీ ప్రికాషన్స్ కోసం, అలాగే దీన్ని స్మార్ట్ గా తయారు చేస్తే బాగుంటది అన్న ఉద్దేశంతో ఒక అడ్వాన్స్డ్ అప్డేటెడ్ లుక్ అండ్ ఫీచర్స్ తో ఇప్పుడు ఇది దీని త్వరగా స్పెషాలిటీ ఏంటంటే, షార్ప్ కంపెనీ జపనీస్ టెక్నాలజీ కానీ, బట్ మ్యానుఫ్యాక్చర్ అంతా కూడా చైనాలో జరిగేది. కానీ దీంట్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఇండియాలోనే ఈ రోజు మ్యానుఫ్యాక్చర్ చేయబడుతుంది, అంటే ఇండియాలోనే ఇది తయారు చేయబడుతుంది. దానివల్ల మనం సంతోషించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం ప్రొడక్ట్స్ తయారు చేయడం వల్ల మనకి ఎక్కువ మందికి ఆ విధంగా కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. సేమ్ టైము ఇండియా ఎకనామీని మనం అభివృద్ధి చెందించడానికి అదొక వే మనకి. ఓకేనండి. అందుకే నేను ఆశపడేది ఏంటంటే, వెస్టేజ్ లో దొరికే ప్రతి ప్రోడక్ట్ ఇక్కడ తయారు చేయాలని కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. నిజంగా ఇండియన్ ఎకనామీని కాపాడడానికి. ఎందుకు అంటే ఈ రోజు ఇండియా ఎకనామీ మనకు తెలుసు కదండి, రోజు రోజుకు కూడా పడిపోతూ వస్తుంది. ఈ రోజు అందుకే డాలర్ పెరిగిపోతుంది, ఇండియా రూపాయి తగ్గిపోతుంది. ఈ రూపాయి ఎలాగే అయిపోతుంది, అప్కమింగ్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో చాలా దారుణమైన పరిస్థితులు మనం చూస్తామండి. ఎందుకంటే మనం మనీకి వాల్యూ పడిపోతుంది. మనం ఏదైనా కొనాలంటే కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. అందుకనే మన మనీ వాల్యూ పెరగాలంటే భారతదేశ ఉత్పత్తులు మనం వాడగలగాలి, భారతదేశంలో ఇండస్ట్రీలు పెరగాలి, భారతదేశ యువత విదేశాల వైపు చూడకూడదు. ఎందుకంటే వాళ్ళ కరెన్సీ వాల్యూకి మనం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకూడదు. ఎప్పుడు అది జరుగుతుంది అంటే మనందరం కూడా ఇండియా వాళ్ళ గుర్తించి ఇండియన్ ప్రొడక్ట్స్ మనం వాడినప్పుడే. ఓకేనండి. కాబట్టి ఈ రోజు వెస్టేజ్ షార్ప్ చూడడానికి చాలా ముద్దుగా ఉంది. ఎందుకంటే ఎవరైతే పాత వాటర్ ప్యూరిఫైర్స్ కొన్నారో వాళ్ళందరూ బాధపడతారు. నిజానికి నేను కూడా బాధపడతాను. కానీ ఎందుకో మనసొక్క పాత వాటర్ ప్యూరిఫైర్ తీసేసి ఈ నెల ఇది పెట్టాలని, ఎందుకంటే దీని గురించి స్టడీ చేసినప్పుడు అనిపించింది కొత్త వాటర్ ప్యూరిఫైర్ అయితే కొనేస్తున్నాను ఈ నెల. ఎందుకంటే ఇది ఉంటే నాకు బాగుంటది నా ఇంట్లో అనిపించింది. కాబట్టి ఎందుకంటే చాలా ముద్దుగా బుజ్జిగా ఉంది. టేబుల్ టాప్ అది కూడా పాతది అనుకోండి, మీరు వాల్ మౌంట్ టేబుల్ టాప్ పెట్టొచ్చు, కానీ దానికి వైర్లు సిస్టమ్ అదంతా ఉంటది. దీనికి అలాగే ఏం లేదు, చాలా సింపుల్ గా చాలా చక్కగా నీట్ గా ఉందండి చూడడానికి. దీని గురించి మనం తెలుసుకుందాము. అసలు ఎందుకు ఈ ప్రొడక్ట్ వాడాలి, ఎందుకు షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ మనం యూజ్ చేయాలంటే తెలుసుకున్నట్లయితే మనకి ఎస్ ఏదైతే మనకి వాటర్ ప్యూరిఫైర్ ఉందో షార్ప్ వాటర్ ప్యూరిఫైర్, ఇందులో మనకి 6 స్టేజెస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ 6 స్టేజెస్ లో మనకి ఫిల్టరైజేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు 6 స్టేజెస్ ఏమేమి ఉన్నాయి, ఆ 6 స్టేజెస్ తాలూకా ప్రత్యేకత ఏంటి, ఈ 6 స్టేజెస్ లో వాటర్ ఏ విధంగా ప్యూరిఫికేషన్ చేస్తుంది, ఏ స్టేజ్ లో ఏ విధంగా ప్యూరిఫికేషన్ చేయడం వల్ల మన హెల్త్ కి మంచిది అనేది ఈ 6 స్టేజెస్ గురించి మీకు విడివిడిగా చక్కగా వివరించేటువంటి ప్రయత్నం నేను చేస్తానండి. ఫస్ట్ ది మనకి ఇందులో ఫ్రీ సెడిమెంట్ ఫిల్టర్ ఉంటుంది. ఫ్రీ సెడిమెంట్ ఫిల్టర్ అంటే మీకు ఈ వాటర్ ప్యూరిఫైర్ కి ఎక్స్టర్నల్ గా ఒకటి పెడతారనమాట. అంటే ఎక్స్టర్నల్ గా అంటే మీకు వాటర్ తాలూకా అంటే ఫిల్టర్ లైఫ్ పెంచడం కోసం ఏదైతే మన కంటితో చూస్తామో, ఇందాక ఫిజికల్ ఇంప్యూరిటీస్ అని చెప్పాను కదండి, ఇసుక, మట్టి, బుగ్గి, మలిన పదార్థాలు, అలాగే మ్యాంగనీస్, ఇవన్నీ కూడా కంటికి కనిపించేటువంటి ఏవైతే అంటే మనకి ఫిజికల్ ఇంప్యూరిటీస్ వల్ల ఏమి జరుగుతుంది వాటర్ అని చెప్పానంటే, మీకు కలర్ మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది, అలాగే మీకు స్మెల్ మారిపోతుంది. అంటే ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఈజీగా చెప్తాను. దీనివల్ల ఏదైతే వాటర్ తాలూకా ప్యూరిఫికేషన్ సిస్టమ్ తొందరగా పాడవకుండా ఉండాలని ఎక్స్ట్రాగా ఎడిషనల్ గా ఒక ఫిల్టర్ యాడ్ చేశారు. అదే ఫ్రీ సెడిమెంట్ ఫిల్టర్ అంటారు. ఇది కంటితో కనిపించే మలిన పదార్థాలు అన్నింటిని కూడా ఇది బయట క్లీన్ చేస్తుంది. ఓకేనండి. అలాగే మన వాటర్ ప్యూరిఫైర్ ఇంకొక స్పెషాలిటీ ఉందండి. మీరు బ్యాడ్ కలర్ కానీ, బ్యాడ్ టేస్ట్ కానీ, బ్యాడ్ స్మెల్ కానీ ఉందనుకోండి వాటర్, ఆ వాటర్ ఇన్పుట్ ఇస్తే మీరు అవుట్పుట్ లోకి వచ్చేసరికి మీరు ఒక మంచి పాల టేస్ట్ కలిగినటువంటి ఒక మంచి, అంటే హిందువులకైతే ఒక గంగాజలం అంటారు కదా, అంత మంచి టేస్ట్ అనేది ఈ వాటర్ ద్వారా ఎంజాయ్ చేస్తారనమాట. అంటే ఇంకా బాగా చెప్పాలంటే మీరు పెప్సీ కానీ, కోకోకోలా కానీ ఓవర్ ట్యాంక్ లో వేస్తారనుకోండి, చిన్న ట్యాంక్ అంటే ఏ అపార్ట్మెంట్ లో వేసేయకండి, ఎందుకంటే అదంతా క్లీన్ అవ్వదు. ఓకేనా. అది ఎవరింటికి వెళ్ళిపోతుందో తెలియదు. మీ ఇంటికి అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్జాంపుల్, ఇన్పుట్ లో కనుక మీరు పెప్సీ కోకోకోలా డ్రింక్లు వేస్తే దాన్ని డివైడ్ చేస్తారు. వాటర్ ని పాలని అలాగే డివైడ్ చేస్తుందో, మీరు పాలు వేసినా సరే ఇది ఏం చేస్తుంది, డివైడ్ చేసి ఏదైతే మనకి వాటర్ కంటెంట్ ఉందో, పిహెచ్ బ్యాలెన్స్, మనకి అవసరమైన పిహెచ్ లో వాటర్ ఉందో దాని అంతా కూడా ఇన్పుట్ ఇస్తుంది. ఏదైతే మనకి అవసరం లేనుందో అదంతా కూడా అవుట్పుట్ లోకి డివైడ్ చేసేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇందులో మనకి 6 స్టేజెస్ ఉన్నాయని చెప్పాను. అందులో మొట్టమొదటిది ఫ్రీ సెడిమెంట్ ఫిల్టర్. ఫ్రీ సెడిమెంట్ ఫిల్టర్ వల్ల మనకి జరిగే మార్పు ఏంటంటే, కంటితో కనిపించేటువంటి మలిన పదార్థాలన్నీ కూడా ఇక్కడే ఆల్మోస్ట్ రిమూవ్ అయిపోతాయి. ఎస్. సెకండ్ ఏంటి అంటే, మీకు అక్కడ కనిపిస్తున్నాయి వరుసగాన కార్బన్ బ్లాక్ ఫిల్టర్, సిబి ఫిల్టర్ అంటారు కదండి. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే, ఏవైతే ఇందాక మనం
మూడు రకాల ఇంప్యూరిటీస్ లో మొదటిది ఫిజికల్ ఇంప్యూరిటీస్, సెకండ్ది కెమికల్ ఇంప్యూరిటీస్ అని చెప్పాము. అవన్నీ కూడా ఇక్కడ రిమూవ్ అయిపోతాయండి. కెమికల్స్ కానీ, టాక్సిన్స్ కానీ, అలాగే కలర్ కానీ అంతా కూడా రిమూవ్ చేస్తుంది. అంటే మనకి ఫస్ట్ ఫిల్టర్ అనేది కంటితో చూసేవే రిమూవ్ చేస్తుంది. అలాగే సెకండ్ ఫిల్టర్ లోకి వచ్చేసరికి మీకు ఇందాక చెప్పాను కదా, పెప్సీ, కోకోకోలా లాంటి వెళ్ళినా సరే, లైక్ పాలు లాంటివి వెళ్ళినా సరే డివైడ్ చేసేటువంటి లక్షణాలు ఎక్కడ ఉంటాయంటే సెకండ్ స్టేజ్ లో ఉంటాయి. సిబి ఫిల్టర్ దాని తాలూకా ప్రత్యేకత. ఓకేనండి, కెమికల్ ఇంప్యూరిటీస్, కెమికల్ టాక్సిన్స్ అండ్ కలర్ కూడా ఇక్కడ రిమూవ్ చేయడం జరుగుతుంది. రెండు ఫిల్టర్ కోసం మీరు తెలుసుకున్నారు. అండ్ థర్డ్ ఫిల్టర్ పీపీ ఫిల్టర్. ఓకేనండి, పీపీ ఫిల్టర్ వల్ల ఏంటి ఉపయోగం అంటే 5 మైక్రాన్ల వరకు ఉండేటువంటి ఇసుక, మట్టి, ఇనుము, బ్లీచ్ మొదలైన వాటిని 5 మైక్రాన్ల వరకు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ క్లీన్అప్ చేయడం జరుగుతుంది. బట్ ఇదే వరకు సెడిమెంట్ ఫిల్టర్ కూడా కాస్త చేస్తారు. కానీ సెడిమెంట్ ఫిల్టర్ ఎందుకు పెట్టారని చెప్పాను, ఈ ఫిల్టర్ తోలక, ఈ టోటల్ ఫిల్టర్ తోలక లైఫ్ ని పెంచడం కోసం ఎక్స్ట్రాగా సెడిమెంట్ ఫిల్టర్ వాడారు. ఓకేనండి, అంటే ఇక్కడ సెకండ్ స్టేజ్ అంటే ఫిల్టర్ లోపల ఫస్ట్ స్టేజ్ మీకు నుంచి సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోయే వరకు వాటర్ మరలా సెకండ్ స్టేజ్ లో పాడై థర్డ్ స్టేజ్ లో మరలా మీకు క్లీన్ అయ్యే వరకు మీరు మధ్యలో ఉన్న ఫిల్టర్ పాడవద్దు కదా. అందుకనే మీకు మొట్టమొదటి స్టేజ్ లో ఏం చేశారంటే సెడిమెంట్ ఫిల్టర్ వాడే ఏమవుతుందంటే మీకు కార్బన్ ఫిల్టర్ లోకి వెళ్ళినప్పటికీ కార్బన్ ఫిల్టర్ పాడవదు. ఎందుకంటే ఇసుక, మట్టి, బుగ్గి ఇలాంటివి క్లీన్ చేయాలంటే పీపీ ఫిల్టర్ క్లీన్ చేస్తుంది. మరి కార్బన్ ఫిల్టర్ దాటుకొని పీపీ ఫిల్టర్ లోకి వెళ్ళాలంటే మరి అప్పుడు కార్బన్ ఫిల్టర్ ఆటోమేటిక్ గా ఎఫెక్ట్ అవుతుంది కదా. అందుకనే ఆ ఎఫెక్ట్ అనేది లేకుండా ఉండడానికి ఫస్ట్ స్టేజ్ లో మీకు ఎక్స్ట్రాగా ఎడిషనల్ గా మీకు సెడిమెంట్ ఫిల్టర్ అనేది యూజ్ చేశారు. ఓకే, కార్బన్ ఫిల్టర్ తాలూకా బెనిఫిట్ తెలుసుకున్నాం. అండ్ పీపీ ఫిల్టర్ తాలూకా బెనిఫిట్ కూడా మనకు అర్థమైంది. 3 ఫిల్టర్ కోసం తెలుసుకున్నాం. పీపీ ఫిల్టర్ వల్ల ఉపయోగం ఏంటి మళ్ళీ ఒకసారి చెప్తాను. 5 మైక్రాన్ల వరకు ఉండేటువంటి ఏదైతే మలిన పదార్థాలు ఉంటాయో, ఇసుక, మట్టి, బుగ్గి, ఇనుము, బ్లీచ్ మొదలైన ఏమున్నా సరే వాటన్నిటిని కూడా ఇక్కడ మనకి రిమూవ్ చేయడం జరుగుతుంది. థర్డ్ ఫిల్టర్. అండ్ ఫోర్త్ ఫిల్టర్ వచ్చేసి మనకి ఆర్ఓ ఫిల్టర్. ఇదేనండి చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడే మనకి బయట వాళ్ళకి వ్యత్యాసం అనేది తెలుస్తుంది. ఆర్ఓ ఫిల్టర్ అధిక నాణ్యత కలిగినటువంటి కొత్త టెక్నాలజీతో, ఇది కూడా మీకు బయట చెప్పాను, బయట 0.0001 అయాన్ ఉంటుంది. అది ఎంత డేంజరస్ అంటే చెప్తాను, దీనికి దానికి సంబంధం లేదు కానీ అది ఎంత డేంజరస్ అంటే అంత చిన్న హోల్స్ ఉంటాయన్నమాట. అంటే ఎంత చిన్న హోల్స్ ఉంటాయంటే 0.0001 అంటే మీకు పాయిజన్ కూడా కంటే చిన్న హోల్స్. అంటే పాయిజన్ తొలక సైజ్ ఎంత ఉంటుంది అంటే 0.003 కన్నా చిన్నది. అంటే 2 కానీ 1 కానీ పాయిజన్ ఉంటుంది. మీకు ఏదైనా కూడా 1, 2 కన్నా ఉండదు. అంతకన్నా చిన్న హోల్స్ అంటే ఈవెన్ మైక్రోస్కోప్ తో చూసినా సరే చాలా చిన్న హోల్స్ ఉంటాయి. అంటే ఇంకా ఈజీ చెప్పాలంటే మన తల వెంట్రుకని 10,000 సార్లు నిలువుగా కట్ చేస్తే చూడడానికి కష్టం అవుతుందా? ఒక 5 సార్లు కట్ చేస్తేనే కనబడుతుంది. అంటే 10,000 సార్లు నిలువుగా కట్ చేస్తే ఎంత చిన్న హోల్స్ ఉంటాయో అంత చిన్న హోల్స్ ఉంటాయి. 0.0001 అంటే అంత చిన్న హోల్స్ లోంచి వాటర్ అనేది పంప్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే బూస్టర్ పంప్ వాడతారు. ఆ బూస్టర్ పంప్ తో కెపాసిటీ ఎంత అంటే మన గోడకు పెడితే అవతల నుంచి అవతలకు వచ్చేస్తుంది. దాని ప్రెజర్ అంతా ప్రెజర్ అనమాట. అలాంటి ప్రెజర్ లోంచి అవుట్పుట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాటర్ అంతా క్లీన్ అయిపోతుంది. బట్ శరీరానికి అవసరమైనటువంటి ఏవైతే ఖనిజాలు ఉంటాయో వాటిని కూడా అది రిమూవ్ చేసి, ప్లస్ అంత చిన్న హోల్స్ కాబట్టి వాటర్ తాలూకా వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. ఒకటి మన శరీరానికి వాటర్ నష్టం, రెండోది ఈ రోజు మనకు వాటర్ తక్కువ ఉందంటే 75% బయట వాటర్ డ్రైన్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మన వాటర్ ప్యూరిఫైయర్ తాలూకా స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక కొత్త టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. DOWRO మెంబ్రెయిన్ అంటారు దీన్ని. బయట మెంబ్రెయిన్ వేరు, ఇది వేరు. ఓకేనండి, కాబట్టి మెంబ్రెయిన్ కాస్ట్ బయట చూస్తే మీకు తక్కువ ఉంటుంది, ఇక్కడ చిన్న వేరియేషన్ ఉంటుంది. బట్ ఏంటంటే మన వెస్టేజ్ కంపెనీ కాబట్టి బయట దొరికే వాటి రేట్లు అంతా ఇచ్చేస్తారు. ఇదే మెంబ్రెయిన్ మీకు కొనాలంటే ఇది అమెరికా బేస్డ్ మెంబ్రెయిన్ అనమాట. ఓకేనండి, అలా వాళ్ళు వాడే క్వాలిటీ అనమాట. రైట్, అలాగే దీని తాలూకా స్పెషాలిటీ ఏంటంటే 50% కంటే ఎక్కువ నీటి అనేది ఈ మెంబ్రెయిన్ వల్ల రికవర్ చేయొచ్చు. ఓకే, ఇందాక మీకు చెప్పాను కదండి 75% పైన మీకు వాటర్ వేస్టేజ్ జరుగుతుంది. బట్ ఇక్కడ ఒక 50% పైనే మనకి వాటర్ అనేది మనం సేవ్ చేయొచ్చు, ఎక్కువ వేస్టేజ్ ఉండదు. ఓకే, ప్యూరిఫికేషన్ చేసే విధానంలో. అండ్ ఫైనల్లీ దీంట్లో ఒక టెక్నాలజీ వాడేది అని చెప్పాను. ఎందుకంటే ఉంటుంది తాగిన వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. ఎందుకు అంటే దానికి కారణం ఏదైతే AF డిస్ట్రిప్టర్ అనే ఒక కొత్త టెక్నాలజీ రూపొందించారో ఈ వాటర్ తాలూకా క్వాలిటీ అండ్ టేస్ట్ తాలూకా క్వాలిటీని పెంపొందించేటువంటి టెక్నాలజీ అనమాట ఇది. ఓకేనండి, దీంట్లో ఉన్న స్పెషాలిటీ అది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటాయి ఏవైతే బయట వాటర్ ప్యూరిఫైయర్ కి ఈ వాటర్ ప్యూరిఫైయర్ కి వ్యత్యాసాలు. ఓకే, బయట కూడా మీకు 5 స్టేజెస్ ఉంటాయి. ఓకేనండి, సెడిమెంట్ ఫిల్టర్ అంటారు, ఫ్రీ కార్బన్ చాంబర్ అంటారు, అలాగే మెంబ్రెయిన్ అంటారు,
పోస్ట్ ఆర్ఓ కార్బన్ చాంబర్ అంటారు, అలాగా కొన్ని ఉంటాయి. ఓకే, అవన్నీ కూడా లో క్వాలిటీ ఫిల్టర్స్, ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ కాదు. ఎందుకంటే మార్కెట్ చేసుకునేవాడు ఎవడు ఎలా ఆలోచన చేస్తాడు, నా దగ్గర ఎంతమంది కొంటున్నారా, నాకు ఎంత డబ్బు వస్తుందా అని చూసుకుంటాడు. కానీ వాడింట్లోకి అయితే వాడుకోడు అది. ఓకేనండి, నా ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారో లేదో చూసుకుంటారు తప్ప ఎవడెలా పోతేనేమి నాకు డబ్బు వస్తుందా లేదో చూసుకుంటాడు. బట్ ఇలాంటి కంపెనీలు అలా కాదు కదండి. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాన్ని ముందు కాపాడుకుంటూ ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఆదాయం ఇప్పిస్తూ తర్వాత కంపెనీ కోసం ఆలోచన చేసుకుంటారు. ఓకే, ఫిల్టర్ ఏంటి, ఇందులో 5వ ఫిల్టర్ కోసం మనం మాట్లాడుకున్నప్పుడు కొత్త టెక్నాలజీతో రూపొందించడం వల్ల మనకి వాటర్ తాలూకా టేస్ట్ మనకి బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుందండి. ఎస్, అలాగే 6వ ఫిల్టర్ వచ్చేసి మనకి యూవి ఎల్ఈడి అన్నమాట. ఇవన్నీ ఈ యూవి ఎల్ఈడి పాత దాంట్లో ఉండేది కాదండి, ఇప్పుడు కొత్త దాంట్లో మాత్రమే ఉంది. ఈ యూవి తాలూకా స్పెషాలిటీ ఏంటంటే యూవి ఎల్ఈడి స్టెరిలైజర్ అనేది ట్యాంక్ లో ఏదైతే వాటర్ ఉంటుందో దాన్ని యూవి ఎల్ఈడి ప్రతి 2 గంటల తర్వాత 30 నిమిషాల పాటు పనిచేసి లాస్ట్ మైల్ ప్యూరిఫికేషన్ ఏదైతే ఉంటుందో అప్పటి వరకు కూడా ఇది ఏం చేస్తుందంటే ప్రొటెక్ట్ చేస్తుంది వాటర్ ని. ఓకేనండి, వాటర్ ని ప్రొటెక్ట్ చేయడం వల్ల మనకి ఇది వాటర్ లో ఉండేటువంటి ఏవైతే బ్యాక్టీరియా ఉంటుందో ఆ బ్యాక్టీరియా అనేది చనిపోతుందండి యూవి. దానివల్ల ఇంకా క్లియర్ గా ముందుకి మీకు చెప్తాను. ఒరిజినల్ గా అయితే అవసరం లేదు ఇది, బట్ ఏంటంటే ప్రజలు యూవి 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 అన్నారని పెట్టుంటారు నాకు తెలిసి. ఎందుకంటే ఈ వాటర్ ప్యూరిఫైర్ కి నా అవగాహన ప్రకారం యూవి అనేది అవసరం లేదు. ఓకే, ముందుకు చూద్దాం, ముందుకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే మీకు ఇందాక ఒక మాట చెప్పా, వాటర్ ప్యూరిఫైర్ లో మన ప్యూరిఫైర్ లో ఏదైతే మెంబర్ ఉన్నదో దానికి ఒక కొత్త ఒక దాని గురించి మనం తెలుసుకుందాము. డిఓఆర్ఓ మెంబరిన్ ఏదైతే ఉందో డిఓఆర్ఓ మెంబరిన్ కి ఇది దీని తాలూకా స్పెషాలిటీ ఏంటంటే అడ్వాన్స్డ్ శక్తివంతమైనటువంటి ఆర్ఓ మెంబరిన్ అని చెప్పొచ్చు. తక్కువ డ్రైనేజ్ వాటర్ ని ఎక్కువ కాలం మన్నిక ఉండేలాగా ఇది డిజైన్ చేశారన్నమాట. ఓకే, డిఓఆర్ఓ మెంబరిన్ తాలూకా స్పెషాలిటీ ఏంటంటే మీకు 50% మాత్రమే వాటర్ వేస్టేజ్, అది కూడా తక్కువలోనే ఉంటుంది. 50% కన్నా ఎక్కువ వాటర్ వేస్టేజ్ అనేది జరగదు. 50% కి పైనే ఇది వాటర్ రికవరీకి మనం 100% భరోసా ఇవ్వచ్చు అండి. ఓకే, అలాగే నెక్స్ట్ క్లీనెస్ట్ వాటర్ అనేది ప్రామిస్ చేయొచ్చు. ఓకే, క్లీనెస్ట్ వాటర్ ప్రామిస్ చేయడం అంటే ట్యాంక్ లోకి ఏదైతే వాటర్ వెళ్తుందో ఆల్మోస్ట్ అది క్లీన్ వాటర్. వెళ్ళిన తర్వాత ఆ వాటర్ లో ఒకవేళ వాటర్ స్టోరేజ్ ఉన్నప్పుడు ఎనీ ఛాన్స్, అసలు ఛాన్సే ఉండదు. ఎందుకంటే దీని తాలూకా ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ప్లస్ లైక్ ఏబిఎస్ క్వాలిటీ అంటే యాంటీ బొటానికల్ స్టెరిలైజర్ అని చెప్పేసి, అంటే లైక్ ఆపరేషన్ థియేటర్ లో వాడేటువంటి ప్లాస్టిక్. అంటే ఇంకా బాగా చెప్పాలంటే మీరు వాటర్ లో ఒక బకెట్ లో వాటర్ వేస్తే ఒక 4-5 డేస్ తర్వాత ఫంగస్ పట్టేస్తుంది, జిడ్డు పడే వాటర్ మీకు 1 మంత్ 2 మంత్స్ ఎన్ని నెలలు వదిలేసినా సరే ఆ ఫంగస్ అనేది పడుతుంది. అంటే మీకు ఛాన్సెస్ అనేవి లేవు బ్యాక్టీరియా చేరడానికి. అయినా ఒకవేళ చేరింది అనుకోండి, దానిని రిమూవ్ చేయడానికి, దాన్ని చంపడానికి ట్యాంక్ లో ఎల్ఈడి యూవి స్టెరిలైజర్లు ప్రతి 2 గంటలకు ఫిల్టర్ చేసినటువంటి నీటి ఏదైతుందో దాన్ని డికాంటినేట్ చేస్తుంది. ఎస్, దీని త్వరగా స్పెషాలిటీ అది. ఓకేనండి, అండ్ ఆర్ఓ ఏదైతే ఉందో వైరస్లు మరియు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. నార్మల్ గా ఎందాక చెప్పారు మీకు అదే ఇదే పాయింట్ ఇక్కడ మీరు మళ్ళీ చదువుతున్నారు. ఆ ఆర్ఓ తాలూకా స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆర్ఓ తాలూకా స్పెషాలిటీ మీకు బ్యాక్టీరియాను తొలగిస్తుంది, వైరస్ తొలగిస్తుంది. కాబట్టి వడపోత దశలో మీకు యూవి అనేది అవసరం లేదు. ఓకే, ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ యూవి అనేది అవసరం లేదు. అయినప్పటికీ ట్యాంక్ లో నిల్వ చేయబడినటువంటి నీటిలో చర్మ పునరుత్పత్తికి ఒకవేళ ఎక్కడైనా సరే అవకాశం ఉంటాయేమో అన్న ఆలోచనతో అందుకే యూవి స్టెరిలైజర్ ని మీకు 24/7 అంటే ఒకవేళ మీరు వాటర్ వాడలేనప్పుడు స్టోరేజ్ అయి ఉన్నప్పటికీ లేదా వాటర్ తీసుకున్నప్పుడు ఫ్లో అవుతున్నప్పటికీ కూడా 24/7 అందేలా చేస్తుంది. ట్యాంక్ లోని అంతర్మిత భాగం ఏదైతే ఉంటుందో దాన్ని యూవి ఎల్ఈడి బల్బు మనకి 24 గంటలు సురక్షితమైనటువంటి త్రాగునీటి నిర్ధారించడానికి నిల్వ చేయబడినటువంటి లేదా నిల్వ చేసినటువంటి నీటిని క్రమానుసారంగా పరిగణించి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే, అంటే వాటర్ ఆల్రెడీ క్లీన్ అయిపోయి మీకు వస్తుంది. ఆ వాటర్ లో మనకి బల్బ్ అనేది ఉంటుంది. దీని తాలూకా కిరణాలు అనేవి పడతాయి. ఈ యూవి రేస్ వల్ల ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో యూవి 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 అన్నారు, అందుకని యూవి యాడ్ చేస్తుంటారు నాకు తెలిసి. బట్ అవసరం లేదు, ఎందుకంటే మార్కెట్ లో అవసరం ఉండొచ్చు కానీ ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే దీని తాలూకా స్పెషాలిటీ అది, మెమరీన్ తాలూకా స్పెషాలిటీ. అయినప్పటికీ ఒకవేళ వాటర్ ని ఎప్పుడు మనకి క్లీనెస్ట్ వాటర్ ఇవ్వడానికి ఒకవేళ అననుకూల పరిస్థితుల్లో బ్యాక్టీరియా వైరస్ చేరినా సరే దాన్ని ఇదేం చేస్తుంది, కిల్ చేస్తుంది. ఓకేనండి, రైట్. ఆ విధంగా ఇది మనకి యూవి తాలూకా స్పెషాలిటీ ఏదైతే యూవి ఉందో మనకి ఆ యూవి ఎల్ఈడి కోసం మీకు చెప్పాను, అది అర్థమైందని మీకు అనుకుంటాను. ఎస్, అలాగే నెక్స్ట్ మనం దీని తాలూకా స్పెషాలిటీస్ గురించి తెలుసుకుంటే ఇంకా దీంట్లో ఉండేటువంటి ప్రత్యేకతలు ఏంటంటే, ఇంతకు ముందు దాన్ని చూసి ఇప్పుడు ఈ వాటర్ ప్యూరిఫైర్ కొనుక్కోవాలనుకుంటున్నాను. ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది. పాతది చూడడానికి అలా ఉంటుంది, దానికి చాలా సెటప్ ఉంటుంది. ఎందుకంటే దానికి బయట ఒక ట్యాంక్ ఉంటుంది, దానికి పైపులు ఎలాడుతుంటాయి, అదంతా వేరే సిస్టమ్. ఓకేనండి, బట్ ఇప్పుడు అలా కాదు, చాలా ముద్దుగా ఉంటది ఇది వాటర్ ప్యూరిఫైర్. ఇప్పుడు పాత దానికి కొత్త దానికి మీకు తేడా చూడండి. పాత వాటర్ ప్యూరిఫైర్ కి కొత్త వాటర్ ప్యూరిఫైర్ గురించి మనం తెలుసుకున్నట్లయితే
అడ్వాంటేజెస్ ఏమున్నాయో మీకు అక్కడ అర్థమవుతున్నాయి, కానీ వివరించే ప్రయత్నం చేస్తాను. ఓకే, మ్యానుఫ్యాక్చర్ లొకేషన్ వచ్చేసి పాతది చైనాలో మనకి మ్యానుఫ్యాక్చర్ జరిగేది, కొత్త వచ్చేసరికి ఈ రోజు ఇండియాలో జరుగుతుంది. అలాగే టైప్ ఆఫ్ ఫిల్టర్స్ వచ్చేసరికి మనకి పాత దాంట్లో 4 ఫిల్టర్స్ ఉండేవి, టీపీ ఫిల్టర్, సిబి ఫిల్టర్, ఆర్ఓ ఫిల్టర్, ఏఎఫ్ ఫిల్టర్ ఉండేది. కొత్త దాంట్లోకి వచ్చేసరికి మీకు ఫిల్టర్స్ పెరిగాయండి 6, పిఎఫ్ ఉంది, టీపీ ఉంది, సిబి ఉంది, ఆర్ఓ ఉంది, ఏఎఫ్ ఉంది, అండ్ అడ్వాన్స్డ్ యూవి కూడా ఇందులో యాడ్ చేయడం జరిగిందండి. ఓకే, ఇందులో దాంట్లో 4 ఉంటే దీంట్లో 6 స్టేజెస్ ఉన్నాయి. రైట్, అలాగే నెక్స్ట్ వాటర్ రికవరీ వచ్చేసరికి పాత వాటర్ ప్యూరిఫైర్ మనకి 35% మాత్రమే వాటర్ రికవరీ చేసేది, అంటే అక్కడ 65% వాటర్ అనేది మనకి డ్రైనేజ్ లోకి వెళ్ళేది. అలాగే 75% పైన వెళ్తాయి. బట్ పాత కూడా మంచిదే, కానీ దానికన్నా మోడిఫై చేసి మనకి ఇంకా వాటర్ ఎక్కువగా మనం రికవరీ చేసుకునే విధంగా ఇక్కడ మనకి 35% రికవరీ రేట్ అనేది ఇక్కడ వచ్చిందండి. ఓకే, 35 నుంచి 50% వరకు. ఓకే, అలాగే ఇప్పుడు అడ్వాన్స్ వచ్చేసరికి మనకి కొత్త వాటర్ ప్యూరిఫైర్ లో 55% కి దాన్ని మోడిఫై చేసి ఇంకా వాటర్ వేస్టేజ్ తగ్గించారు. ఇంకా 50+ తప్ప తక్కువ అయితే కాదు. ఓకేనండి, పాత వాటర్ ప్యూరిఫైర్ లో వాటర్ రికవరీ 35%, కొత్త వాటర్ ప్యూరిఫైర్ లో వాటర్ రికవరీ 50%. అలాగే ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి చాలా మంది అడిగే డౌట్స్ ఇవి, బట్ ఇవన్నీ ఉంటాయి కానీ చూసేంత ఓపిక ఎవరికి ఉంది? మనకి ఎవరో చెప్తే తప్ప డైరెక్ట్ గా మనం చూసి నేర్చుకున్నంత ఓపిక లేదు కదా. ఓకే, రైట్. అలాగే పాత దాని కెపాసిటీ వచ్చేసి 5.3 లీటర్స్ ఉండేది. కొత్త వాటర్ ప్యూరిఫైర్ ఏదైతే మనకి బుజ్జి వాటర్ ప్యూరిఫైర్ ఉందో దీంట్లో మనకి 6.2 లీటర్స్ అనేది లోపల ట్యాంక్ కెపాసిటీ ఉంది. ప్లస్ పాత వాటర్ ప్యూరిఫైర్ కి ట్యాంక్ ఏదైతే ఉందో అది ఎక్స్టర్నల్ గా ఉండేది బయట, మరి ప్రెజర్ ట్యాంక్. ఓకేనండి, మళ్ళీ దాన్ని ఒక దగ్గర పెట్టాలి, దాని నుంచి అవుట్పుట్ ఇవ్వాలి, అదంతా సెటప్. బట్ కొత్త దాంట్లో రైట్. అలాగే డైలీ వాటర్ ఫిల్టరైజేషన్ వచ్చేసరికి పాత దాంట్లో మనకి 40 లీటర్లు ప్యూరిఫికేషన్ అయ్యేది. ఇది వచ్చేసరికి మనకి 60 లీటర్ల ప్యూరిఫికేషన్ అనేది పర్ డే కి ప్యూరిఫికేషన్ జరుగుతుందంటే అప్పటికి ఇప్పటికి 20 లీటర్లు పెరిగిందన్నమాట దీని టెక్నాలజీ వల్ల. అలాగే పంపు ప్రొడక్షన్ పాత దాంట్లో పంపు ఉండేది కాదు, అందుకే మీకు ఆ సిస్టమ్స్ అన్ని లోగా ఉండేవి. అంటే పంపు ప్రొడక్షన్ లేకపోవడం వల్ల మీకు ఫిల్టరైజేషన్ వాటర్ తక్కువ, అలాగే దాని కెపాసిటీ తక్కువ, దాని సిస్టమ్ అంతా కూడా వేరుగా ఉండేది, దాని డిజైన్ ఆ విధంగా చేశారు. అందుకే దాన్ని మోడిఫై చేసి ఇప్పుడు కొత్త దాంట్లో పంపు పెట్టారండి. పంపు ఎప్పుడైతే పెట్టారో పోస్టర్ పంపు, అంటే లో ప్రెజర్ పోస్టర్ పంపు వాడడం వల్ల మనకి వాటర్ తాలూకా అన్ని స్టేజెస్ మీకు మారిపోతాయి. ఓకేనండి, పంపు చాలా అవసరం, ఎందుకంటే మనకి మెంబర్ నుంచి పంపు ఉంటే కొంత స్పీడ్ వర్క్ అనేది జరుగుతుంది. రైట్. అలాగే ఇన్స్టాల్ యూనిట్స్ వచ్చి మనకి బాడీ, ట్యాంకు, ట్యాప్ ఉండేది పాత దానికంటే. బాడీ అనేది అలా కనిపించేది, దానికి మళ్ళీ సెపరేట్ గా ట్యాంక్ ఉంటుంది, ప్రెజర్ ట్యాంకు. దాని తర్వాత మళ్ళీ ట్యాప్ పట్టుకెళ్ళి ఎక్కడో యాడ్ చేసి పెట్టుకోవాలి, దానికంతా వైరింగ్ పైప్ లైన్ సిస్టమ్ ఉండేది. కానీ కొత్త దానికి ఏం అవసరం లేదు, అన్ని ఒక దాంట్లోనే ఇన్పుల్ చేశారు, చాలా చక్కగా ఉంటుంది. రైట్. ప్యూరిఫికేషన్ కెపాసిటీ వచ్చేసరికి మనకి ఫర్ అవర్ కి 8 లీటర్స్ పాత ప్యూరిఫైర్ ఇస్తే ఇప్పుడు ఫర్ అవర్ కి మనకి 15 లీటర్స్. ఒక 1 అవర్ మీరు చేస్తే చాలు 15 లీటర్ మీరు వాటర్ అనేది ఇన్పుట్ తీసుకోవచ్చు. ఓకే, చాలా అద్భుతంగా ఉంది ఇది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ కీ పాయింట్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఎందుకంటే టైం లేదు కాబట్టి స్కిప్ చేస్తున్నాను, నాలెడ్జ్ సబ్జెక్ట్ ని స్కిప్ చేస్తూ ముందుకెళ్దాము. రైట్. దీని తర్వాత కీ పాయింట్స్ ఏంటి అంటే వాటర్ ట్యాంక్ మరియు వాటర్ ప్యూరిఫికేషన్. ఏదైతే మీకు వాటర్ పైన ఓవర్ ట్యాంక్ ఉంటుందో ఓవర్ ట్యాంక్ నుంచి వాటర్ ప్యూరిఫైర్ కి కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి, వాటర్ ప్యూరిఫైర్ ఇచ్చినప్పుడు 15 అడుగుల దూరం ఉండాలి, ప్రెజర్ ఉండాలి. ప్రెజర్ లేకపోతే ఈ పైపులు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వాటర్ ప్యూరిఫైర్స్ కి సెడిమెంట్ ఫిల్టర్ నుంచి వాటర్ వెళ్ళదు. పంపు ఉంటుంది అంటే పంపు లోపల ఉంటుంది. ఓకే, మెంబరేజ్ స్టేజ్ లోకి వెళ్ళిన తర్వాత పంపు ఉంటుంది, స్టార్టింగ్ స్టేజ్ లోంచి పంపు ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ సెడిమెంట్ ఫిల్టర్ అలాగే ఫిల్టర్ ఉన్నాయో ఆ స్టేజ్లు దాటి వాటర్ వెళ్ళాలి. కాబట్టి కనీసం మీ వాటర్ ప్యూరిఫైర్ దగ్గర నుంచి మీ ఓవర్ హెడ్ ట్యాంక్ కి 15 అడుగులు దూరం ఉండాలి, లేదా 15 అడుగుల కన్నా ఎక్కువ ఎంత ఉన్నా కూడా మంచిదే, లేదా 15 అడుగుల కన్నా తక్కువ ఉందంటే మీరు వాటర్ ప్యూరిఫైర్ సజెస్ట్ చేయకండి, వాటర్ తీసుకోదు. అప్పుడు మళ్ళీ ఆల్టర్నేట్ చాయిస్ ఉంది, అది మరలా మీకు చెప్తాను. దానికి మరలా ఎక్స్ట్రాగా మీకు పంపు యూజ్ చేయాలి, దానికంతా వేరే సిస్టమ్ అనమాట. రైట్. దానికి ఒకవేళ ఎవరికైనా అవసరమైతే నేను చెప్తాను తర్వాత. నెక్స్ట్ దీని తాలూకా దూరం అనేది 15 అడుగులు లేకుండా ఎవరికి మీరు ప్రమోట్ చేయొద్దు. అలాగే దీని గురించి ఫుల్ డీటెయిల్స్ లేదా దీని తాలూకా సర్వీసెస్ అన్ని కూడా మీకు అక్కడ కంపెనీ ఎప్పుడు ఎలా వెళ్ళాలి మీకు అందుబాటులో ఉంటుంది. సర్వీస్ నెంబర్ మీకు 1800419432 అనే నెంబర్ ఉంటుంది. ఎప్పుడైనా ఇన్స్టాలేషన్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా. బట్ నా సలహా ఏంటంటే అవకాశం ఉంటే అవగాహన ఉంటే కనుక ఇది ఇన్స్టాలేషన్ చాలా ఈజీ, ఎందుకంటే మన టీంలో చాలా మందికి నేను ఆల్రెడీ నేర్పించాను, చాలా ఈజీగా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ దాని మీద నేను ఒక వీడియో చేస్తాను, ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా బిగించుకోవాలి అని చెప్పేసి. మరి ఎవరి మీద మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవరెవరో వస్తారు, ఏవేవో లేనిపోయిన మాటలు చెప్తారు, వాళ్ళు డిమోటివేట్ చేస్తారు, రకరకాలుగా ఉంటది. అవకాశం ఉంటేనే తెలిస్తేనే, నేను తెలియకుండా శుభ్రంగా ఇప్పేసి కాల్ చేసేకండి. ఓకేనండి. ఒకవేళ మీకు తెలిస్తే కనుక నేను చెప్పినట్టు చేయండి,
ఈజీగా నేను చెప్తాను. లేదా మన టీంలో అవకాశం ఉంటే కనుక మీకు నేను నేర్పించే ప్రయత్నం చేస్తాను లీడర్స్. ఓకేనండి. ఆల్మోస్ట్ చాలా మందికి ఆల్రెడీ నేర్పించాను. ఈజీగా వాళ్ళు బిగించుకోగలుగుతున్నారు. ఈజీగా దాన్ని ఫిల్టర్స్ కూడా పాడైనప్పుడు ఐడెంటిఫై చేసి రీప్లేస్ చేయగలుగుతున్నారు. ఓకే. సర్వీస్ రిక్వెస్ట్ అనేది ఆ విధంగా ఉంటుంది. అలాగే దీని తోలక మన షరతులు చూసుకున్నట్లయితే వారంటీ అనేది ఇన్స్టాలేషన్ తేదీ నుండి సంవత్సరం ఉంటుంది. అది అసలు దీంట్లో పోయేది ఏమి ఉండదండి. ఈ వాటర్ లో ఉన్న హార్డ్నెస్ బట్టి ఫిల్టర్లే పోతాయి. బయటది ఏమి ఎక్స్టర్నల్ బాడీ అయితే అక్కడ డ్యామేజ్ అవ్వదు. అలాంటి సందర్భాల్లో మీరు వాడాలి తప్ప నాకు వాటర్ సరి రావట్లేదు అంటే ఫిల్టర్ లో మీకు ఉండేటువంటి వాటర్ లో ఉండేటువంటి హార్డ్నెస్ ని బట్టి అవి పాడవుతాయి. అంటే అందుకని ఫిల్టర్ ద్వారా లైఫ్ కూడా మీకు ఇప్పుడు చెప్తాను. అంటే చాలా మంది కొన్న 6 నెలలకే పోయిందంటే 6 నెలలకు పోదు. దాని లోపల ఉండేటువంటి ఏవైతే మనకు కాట్రేజ్లు ఉంటాయి లైఫ్ ను బట్టి అవి పోతాయి. మార్చుకోవాలి తప్ప ప్యూరిఫైయర్ పోయిందని కాదు అక్కడ అర్థం. ఓకేనండి. అందుకే మీరు క్లియర్ గా చెప్పి వివరించి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తే బెస్ట్ గా మనకి రిజల్ట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ ఫీడ్బ్యాక్స్ అనేవి మనకు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏమీ చెప్పకుండా ఏదో ఇచ్చేసారు అనుకోండి. ఎందుకంటే ఎన్ని స్టేజ్ల్లో వాటర్ ప్యూరిఫై అవ్వాలి, ఎంతకాలం మనం తర్వాత ఫిల్టర్లు మార్చుకోవాలి, ఫిల్టర్ వల్ల లైఫ్ ఎంత ముందు మనకు తెలియాలి. ఓకే. తెలియకపోవడం వల్ల కొద్ది రోజుల్లో పోయింది అనుకుంటున్నారు. తెలియక చాలా మంది. అలాగే వారంటీ ఇన్స్టాలేషన్ నుంచి మనకి ఆల్రెడీ చెప్పాను మీకు 2 years ఉంటుంది. అలాగే మాక్సిమం టీడీఎస్ ఎంత ఉండాలి అంటే ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ ఇది. ఓకేనండి. ఎంత ఉండాలంటే మనకి 2000 ppm వరకు మాత్రమే ఇది పనిచేస్తుంది. 2000 ppm కనుక దాటిపోయింది అనుకోండి మీరు వాటర్ ప్యూరిఫైయర్ సజెస్ట్ చేయకండి దయచేసి ప్లీజ్. ఓకే. ఇంతకు ముందు అయితే ఇంత కూడా అవసరం లేదు, ఇంత కూడా ఉండేది కాదు. బట్ ఇది ప్యూరిఫికేషన్ సిస్టమ్ మార్చారు, బూస్టర్ పంప్ వాడారు కాబట్టి దీనికి 2000 ppm వరకు మీరు దీన్ని ఎవరికైనా కూడా సజెస్ట్ చేయొచ్చండి. అలాగే డొమెస్టిక్ గా మాత్రమే దీన్ని వాడాలి. ఎక్కడ కూడా కమర్షియల్ గా ప్యూరిఫై చేస్తే మీకు 6 months 7 months పోవాల్సిన ఫిల్టర్లు వారాల్లో పోతాయి. కాబట్టి అంత లోడ్ పడకూడదు దీని మీద. ఎందుకంటే ఇది కమర్షియల్ బేస్ కోసం తయారు చేయబడలేదు. డొమెస్టిక్ బేస్ కోసం అంటే ఇళ్లలో మాత్రమే మీరు వాడుకోవాలి. అంతేగాని హాస్టల్స్ లో కానీ హోటల్స్ లో కానీ దీన్ని ప్రమోట్ చేయడానికి వీలు లేదు. ఓకేనండి. అలాగే చిన్న సైజు ఫ్యామిలీస్, చిన్న సైజు హాస్టల్స్ అలాంటివి అయితే చిన్న సైజు కమర్షియల్స్ అంటే పర్లేదు. అంటే కమర్షియల్ అంటే పెద్దవి కాబట్టి అందుకే ఇవ్వకూడదని చెప్పేస్తున్నాం. ఓకేనండి. అలాగే షార్ప్ ప్రొవైడర్స్ ద్వారా మాత్రమే ఫిల్టర్లు మార్చుకోవాలంటారు. అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే వేరే వ్యక్తులు వస్తే దాన్ని పాడు చేస్తారన్న ఉద్దేశం. బట్ మీకు అవగాహన వస్తే మీరే దీన్ని ఈజీగా హ్యాండిల్ చేసుకుని ఈజీగా దీన్ని మెయింటెనెన్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందండి. అలాగే దీని త్వరగా ఫిల్టర్లో కాస్ట్ కానివ్వండి, ఫిల్టర్ త్వరగా లైఫ్ కానీ మీరు చూసుకుంటే చాలా ఈజీగా మీకు అక్కడ కనిపిస్తుందండి. పీపీ ఫిల్టర్ వచ్చేసరికి మనకి 3 నుంచి 6 నెలలు దీనికి పనిచేస్తుంది. అంటే 3 నెలలు మినిమం. ఎందుకంటే బాగా హార్డ్నెస్ ఎక్కువ ఉందంటే తొందరగా పోతుంది. కాబట్టి దీని త్వరగా కాస్ట్ కూడా మీకు చాలా తక్కువ, 600 రూపాయలు. సివి ఫిల్టర్ వచ్చేసి 6 నుంచి 8 నెలలు పనిచేస్తుంది. దాని త్వరగా లైఫ్ 600 ఉంటుంది. చూడండి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది బట్ ఎక్కువ రోజులు పనిచేస్తుంది 2800. ఏఎఫ్ వచ్చేసి మనకి 8 నుంచి 12 నెలలు ఉంటుంది. దీని త్వరగా కాస్ట్ 1800. ఎందుకంటే ఇది టెక్నాలజీ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సెడిమెంట్ వచ్చేసరికి ఇది ఎక్స్టర్నల్ ఫెస్ట్ పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. ఇది 3 నుంచి 6 నెలలు ఉంటుంది. అంటే 6 నెలలు అంటారు కానీ ఎక్కువ రోజులు కూడా వస్తుంది. బట్ దీని కాస్ట్ చాలా తక్కువ అండి, 270 రూపాయలు. బట్ మీరు ఎవ్రీ 6 months కోసారి లేదా ఎవ్రీ 3 months కోసారి ఏదైతే మీకు సెడిమెంట్ ఫిల్టర్ ఉందో బయట దాన్ని ఇప్పి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే అంటే ఏం ఉండదు, జస్ట్ ఓపెన్ చేస్తారు, అది కింద పాటు వచ్చేస్తుంది. దాన్ని అందులో ఏదైతే మలిన పదార్థాలను ఓపెన్ చేసి శుభ్రం క్లీన్ చేసేయండి. మన డిష్ వాష్ లిక్విడ్ లాంటిది ఏదైనా పెట్టి క్లీన్ చేసేయండి. మధ్యలో ధర్మాకోల్ లాగా ఒకటి ఉంటుందండి, క్లాత్ లాంటిది. దాన్ని మీరు టచ్ చేయకండి, జస్ట్ వాటర్ లో పెట్టి తీయండి అంతే. దాన్ని ఏం చేయకండి. దాన్ని శుభ్రం పెట్టి తూమేయారంటే మళ్ళీ పాడైపోద్ది. ఓకేనండి. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అలాగే మిగిలినవి అయితే మీకు స్టేజెస్ తగ్గిపోయినప్పుడు ఏదైతే మనకు వాటర్ ఆగిపోతుందో ఫిల్టర్ పోయినప్పుడు మీకు చెకప్ ఎలాగంటే ప్యూరిఫైర్ ఓపెన్ చేసి లోపల ఫిల్టర్లు ఉంటాయి. ఎక్కడ మీకు ఓపెన్ చేస్తే లోకల్ ఉంటాయి లేదో దాని బిఫోర్ ఫిల్టర్ పోయినట్టు అన్నమాట. దాన్ని మార్చుకుంటే మనకు సరిపోతుంది. ఓకేనండి. లేదు పాదానికైతే మీకు లెవెల్స్ ఉంటాయి, లెవెల్స్ బట్టి మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే రైట్. అలాగే ఆ విధంగా మనకి ప్యూరిఫికేషన్ అనేది వస్తుంది. ప్లాస్టిక్ కూడా చాలా మంచిది, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్, లైక్ ఆపరేషన్ థియేటర్ లో వాడేటువంటి ప్లాస్టిక్ లాంటిది అనమాట. అలాగే దీని నుంచి వచ్చినటువంటి వాటర్ ఏదైతుందో అది మనం గార్డెన్ కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా కొన్ని ప్రదేశాల్లో అవుట్లెట్స్ లో మనకి వాడుకోవచ్చు. అంత ఓపిక మనకు ఉంటుందిలేండి. ఏదైతే ఫిల్స్ ట్యాంక్స్ ఉన్నాయో అది తీసి అందులో పెట్టుకున్నంత ఓపిక అయితే మనకు లేదు. అవకాశం ఉంటే అలాంటి వాటికి మీరు డైరెక్ట్ గా దానికి ఇచ్చేసుకుంటే చాలా మంచిది. ఓకేనండి. అలాగే వాషింగ్ కి అంత కాదులేండి, అంత వాడకండి. ఎందుకంటే ఈ వాటర్ గచ్చు మీద పడినా కొంచెం మచ్చలు వస్తుంది. కానీ వాషింగ్ అయి వాడుకోమని చెప్పారు కానీ కంపెనీ వాళ్ళు. బట్ అందులో హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది కాదు, ఎక్కడైనా పడిన మచ్చలు వచ్చేస్తాయి. కాబట్టి అవాయిడ్ చేసుకోండి. ఏదో మొక్కలు లాంటి వాటికి మీరు యూజ్ చేసుకోండి. ఓకేనండి. సింపుల్ గా మీరు చెప్పొచ్చండి, ఈ వాటర్ ప్యూరిఫైర్ ద్వారా వచ్చేటువంటి వాటర్ తీసుకోవడం వల్ల ఒక బెస్ట్ క్వాలిటీ వాటర్, ఒక ఆరోగ్యకరమైనటువంటి వాటర్ ని శరీరానికి తగ్గినంత మోతాదులో పిహెచ్ ని బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ దాన్ని మేనేజ్ చేసుకుంటూ
మనం ఈ వాటర్ ని తీసుకోగలిగితే ప్రతి ఒక్కరు కూడా హెల్తీ లైఫ్ అనేది దేవుడు ఇచ్చినటువంటి ఆయుస్ ఏదైతే ఉందో, ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినటువంటి గణాంకాల ప్రకారం ఏదైతే 100 ఇయర్స్ అబో 130 ఇయర్స్ వరకు బ్రతకొచ్చు అని చెప్తున్నారు. మంచి వాటర్, మంచి ఫుడ్, మంచి ఎయిర్ తీసుకుంటే మరి అంత అద్భుతమైనటువంటి వాటర్ అని నేను ప్రామిస్ చేస్తున్నాను. ఓకే, మరి ఈరోజు స్కిప్ చేస్తూ అయినా సరే మీకు సబ్జెక్ట్ అర్థమైందని అనుకున్నాను. ఒకవేళ ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైంది, వాటర్ ప్యూరిఫైర్ గురించి ఏదైనా మీరు కొత్త పాయింట్స్ తెలుసుకున్నారు, వాటర్ ప్యూరిఫైర్ గురించి మేము తెలుసుకున్న పాయింట్స్ మాకు అర్థమయ్యాయి అని అనుకుంటే మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తాను. ఓకే, మీకు వాటర్ ప్యూరిఫైర్ ఫిల్టర్స్ దొరకట్లేదని చాలా మంది చెప్తున్నారు. అందుకే ఈ రోజు నేను కంప్లీట్ కూడా మెయిల్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ ఆ ప్రాబ్లం కూడా మనకి ఈ వీక్ లో క్లియర్ అయిపోతుంది. అది కూడా మీకు ప్రాబ్లం లేదండి. ఓకే, ఏదైతే మనకి